ఎందుకే నేనే తగ్గొడతాను. ఏవే చెప్పులు? రా రావే రావే రా. చిచి వీడెవడో రౌడీలాగున్నాడు. ఎందుకే గొడవ? రా వెళ్దాం. ఆహా ఏయ్ ఎవరే రౌడీ? ఇంత స్మార్ట్ గా ఉన్నాను, ఇంత నీట్ గా ఉన్నాను, కళ్ళు దొబ్బయా? ఐ టెస్ట్ చేపిస్తాను రావే. రండి రండి టెస్ట్ చేపిస్తా. నాలుగు కోస్తా. ఏంటి మీద మీదకి వస్తున్నావు? తల్లి అయిపోతావు, జాగ్రత్త. వదలండ్రా. ఏంట్రా ఇది? వాళ్ళ అమ్మాయిలు కాదురా, పిశాచాలు. తెలుసుకోడు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళవరా? ఒక్కతైనా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. వేస్ట్ కేసులు. పదండి లోపలికి. నేను రాను. దేనికి? నేను గుళ్ళోకి రాకూడదు. ఇదెప్పటి నుంచిరా? పాపం స్నానం చేయలేదనుకుంటా గబ్బుగాడు. అదా చిచ్చి, అయితే నువ్వు బయటే జావు. నువ్వు రారా. నేను రాను. నీకేమైందిరా? లావణ్యతో బ్రేకప్ అయింది. నీకది కొత్త ఏం కాదుగా. టెంకాయ కొట్టి మరీ లైన్ లో పెట్టాను, అయినా బ్రేకప్ అయింది. దానికి గుళ్ళోకి రాకపోవడానికి సంబంధం ఏంట్రా? దేవుడి మీద నమ్మకం పోయింది. వారిని ఇప్పుడు రమ్యకి లైన్ వేస్తున్నా, పడితే అప్పుడు వస్తా. బొందలో పడతావు. అది ఆల్రెడీ సుబ్బుగాడు లైన్ వేసాడ్రా. అది వాడికి 10,000 ఫైన్ వేసింది. ఓ ఫైన్ మార్నింగ్ రవి గారితో కనబడింది. నో ప్రాబ్లం. అయితే సౌమ్యకి సైట్ వేస్తా. నీ బాబుకున్న సైట్ అమ్మేసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ వస్తారా రారా? సౌమ్య వర్కౌట్ అయితే అప్పుడు వస్తా. మీ కర్మ. ఇక్కడే జావండి. పడిగా షూ అయినా జాగ్రత్తగా చూడండి. పోయాయో చెరో జత షూ కొని పెట్టాల్సి వస్తుంది. మీకు కాదు, నాకు. ఒరేయ్ వీడు అసలే పేనాసుడు. షూ పోతే కొనిపెట్టేదాకా వదలదు. అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడే కూర్చుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీ పూలు కింద పడ్డాయి. అయ్యో నా చేతులు ఖాళీగా లేవుగా. నా చేతులు ఖాళీగానే ఉన్నాయి. చిప్పాడు, ఎవరైనా చూస్తారు. మనం ఒకటే అనుకుంటారులే. ఆ, ఎస్. ప్రసాదమా? ఆ, మొక్క ఎందుకో చెప్పకూడదంట. ఎక్కడ ఉండేది? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడా? మా వీధిలో. ఏ వీధిలో ఉండేది? ఎందుకో. అందుకే. చిప్పాడు, నాకు సిగ్గిస్తుంది. ఫోన్ ఉందా? నీకుందా? నెంబర్ ఇవ్వనా? సెల్ ఫోనే ఇవ్వు. దేనికి? నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడొద్దా? నీ బర్త్డే కొనిస్తా. ఇవ్వాలే నా బర్త్డే. అయితే పార్టీ ఇస్తా, వస్తావా? సెల్ కొనిస్తే పార్టీకి వస్తా. పార్టీ అయ్యాక సినిమాకి వెళ్తాం కదా, తిరిగి వచ్చేటప్పుడు కొనిస్తా. అప్పటిదాకా నీతో ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? వీలు
అస్సలు కాదు. అదే ఎందుకు కాదు? ప్రాబ్లం అవుతుంది. అదే ఏం ప్రాబ్లం అవుతుంది? ఎహె, మా ఆయన ఇంటికి వచ్చేస్తాడు. ఒసేయ్, కాళ్ళకి మెట్టెలు పెట్టుకు చావండి. ఇలా అయితే మా యూత్ పరిస్థితి ఏంటి? చా, 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 చా. ఇవాళ గుడికొచ్చిన వేళ, విశేషం, ముహూర్తం, ఆ బలం, గ్రహ బలం, అసలు ఏ బలం కరెక్ట్ గా లేదు. యుగాలెన్ని రాని పాని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నిరులను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదను పోని మన వెనుకని తరుముతురాని ఈ క్షణాన్ని. ఒసేయ్, ఇంకా 32 ప్రదక్షిణాలు ఉన్నాయే. ఏ ప్రియా, మీ ఇంటి ముందంటే అంతమంది ఉన్నారు. ఏ ప్రియా, మీ ఇంటి ముందంటే అంతమంది ఉన్నారు. తప్పుకోండి. అమ్మా, ఏమైందమ్మా? ఇదిగో మా అమ్మాయి వచ్చేసింది. హే ప్రియా, నువ్వు ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చావే. అందుకే ప్రెస్ వాళ్ళంతా నీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ గ్రేట్, సూపర్. ఓ మై గాడ్, అమ్మా నేను స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా. నేను డాక్టర్ అయిపోతాను. అమ్మా నేను డాక్టర్ని. నా బంగారు తల్లి.
థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ప్రియా, మీరు ఇంత గొప్ప ర్యాంక్ తెచ్చుకుని స్టేట్లోనే నెంబర్ 1 పొజిషన్ వచ్చినందుకు మీ స్పందన ఏంటి? అయ్యో, నాకు అసలు మాటలు రావడం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో లక్కీ. అసలు నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. ఇది నా డ్రీమ్, నా లైఫ్ అంబిషన్. ఆల్ ది బెస్ట్ ప్రియా. సో మీరు మెడిసిన్ చేయబోతున్నారనమాట. ఎస్, నేను మెడిసిన్ చేస్తాను. నేను డాక్టర్ అవుతాను. జ్వరం వస్తే ఒక్క టాబ్లెట్ తో సరిపెట్టుకునే మామూలు కుటుంబం మాది. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ట్రీట్మెంట్ అందుబాటులో ఉండేలా చేస్తాను. మీ గురించి చెప్పండి. నేను, మా నాన్న, మా అమ్మ. మా అమ్మ హౌస్ వైఫ్. మా నాన్న ప్రైవేట్ కంపెనీలో అటెండర్ గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం. నన్ను గొప్ప చదువులు చదివించే స్తోమత లేకపోయినా కేవలం నా మెరిట్ తోనే నెట్టికొస్తున్నాను. ఏమయ్యో, నీ కూతురు డాక్టర్ అవుతుందంట, నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? వెళ్ళి ఫోటోలు దిగు. రే, గుళ్ళోకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. నాకేదో అనుమానంగా ఉంది. గ్యారంటీగా నేను అడుగు పట్టేస్తుంటుంది. డాక్టర్కి ఫోన్ చేయమంటావరా? కొంచెం చీప్ గా డాక్టర్ ఫోన్ చేయరా. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా ఈ పిసినార్తనం ఏంట్రా? వాడు అలాగంటారా? డాక్టర్, ఇక్కడ ఘోరం జరిగిపోయింది డాక్టర్. దారుణం జరిగిపోయింది డాక్టర్. ఒక కొంప కొల్లరైపోయింది డాక్టర్. ఒకరి జీవితం సంకనాగిపోతుంది డాక్టర్. మీరు వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే వాడి బతుకు బస్ స్టాండ్ లో బట్టలు అమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా పోతుంది డాక్టర్. రే, నువ్వు వావ్ రక్షణ చేయకు. విషయం చెప్పు ముందు. ఓకే ఓకే. ఏం లేదు డాక్టర్, మా వాడు గుళ్ళో కాలు జారాడు. చిచ్చి, గుళ్ళో కాలు జారి పడ్డాడు. నడుము విరిగిపోయిందో, జాయింట్ దొప్పి డిస్లోకేట్ అయిందో అర్థం కావట్లేదు డాక్టర్. మీరు ఒకసారి రావాలి డాక్టర్. వచ్చి వాడి బతుకు బస్ స్టాండ్ కాకుండా కాపాడాలి డాక్టర్. రైటీ, ఏం డాక్టర్ తీసుకురావాలా? హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా? నడుము మీదే సృష్టి మొత్తం ఆధారపడిందా? నెగ్లెక్ట్ చేస్తే జీవితాంతం వీల్ చైర్ లోనే ఉండాలా? ఏం డాక్టర్ తీసుకురాకపోతే అంత ప్రమాదమా? సంసార జీవితమే సంకనాగిపోతుందా? ఏంటి, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందా? రే, ఏంట్రా బెదర్ కొడుతున్నావు? బెనికినందుకే వణికిపోయేలా చేస్తున్నాడు. వాడేం డాక్టర్ రా? హలో, డాక్టర్ కాదు నిన్ను బెదరగొట్టింది నేను. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నేను నిలబడగలిగాను. ఇదెలా జరిగిందిరా? 1,00,000 రూపాయల బిల్ అనగానే లేచి నిలబడ్డావు. అవునా? ఆహా, సింగిల్ ఎన్పి ఖర్చు లేకుండా సింపుల్ గా సెటరేట్ చేశారు. థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఇందాక నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు మేమే ప్లాన్ వేసాం. ఎలా ఉంది మావా? చూసావా, నీ డాక్టర్ ఖర్చు తగ్గించాం. సాయంత్రం మందు పార్టీ ఇస్తావా? బోర్ కొడుతుంది, టీవీ పెట్టుకుందాం రా. ఆహా, మందు పట్టే సంగతి ఏంది? ఉండరా, ముందు టీవీ చూడండి. అమ్మాయేరా, అమ్మాయే. అమ్మాయేరా, అమ్మాయే.
హౌస్ వైఫ్. మా నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో అటెండర్ గా పనిచేస్తున్నారు. ఏం నాన్నా? నువ్వు విన్నది నిజమేనమ్మా. ఎందుకు? నేనన్నది నిజమే కదమ్మా. నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను నాన్న. అందుకు నాకు సంతోషంగా లేదు. నాకు చాలా గొప్ప పేరు వచ్చింది నాన్న. అందుకే ఇంత బాధపడుతున్నాను. ఎంతో మంది మెచ్చుకున్నారు నాన్న. వాళ్ళెవరూ నిన్ను చదివించరమ్మా. ఏంటయ్యా నువ్వు అనేది? నిజం. చదివించడం చాతగాదని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఏ ఇంట్లోనైనా బిడ్డ ఇంత పేరు తెచ్చుకుంటే కన్న వాళ్ళు ఎంత ఆనందపడతారు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటయ్యా? నేను అలా పొంగిపోలేను. పొగడ్తలకు పొంగిపోయి ఉబ్బిపోయి తల తాకట్టు పెట్టి అప్పుల పాలైపోయి నడివీధిలో నిలబడలేను. వినడానికి కటువుగా ఉన్నా ఇదే నిజం. నేను దీన్ని డాక్టర్ కోర్సు చదివించలేను. నువ్వే అలా అంటే నేనెవరికి చెప్పుకోవాలి నాన్న? ఎవరైనా చదవని పిల్లల్ని దండిస్తారు, చదివే పిల్లల్ని ఇలా మందలించరు. నువ్వు మన తాహతు మరిచిపోయి కలలు కన్నావు. ఆ కలల్ని నిజం చేసే స్తోమత ఈ మామూలు దిగు తరగతి తండ్రికి లేదమ్మా. నువ్వు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను నాన్న. నేను డాక్టర్ని గొప్ప పేరు తెచ్చుకొని నీ పేరు నిలబెడతాను నాన్న. నాకు ఆ అదృష్టం లేదమ్మా. నేను ఎవరు తెచ్చుకోలేనన్ని మార్కులు తెచ్చుకున్నాను నాన్న. ఎవరు తెచ్చుకోమన్నారు? నేను రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివాను నాన్న. ఎవరు చదవమన్నారు? వద్దు నాన్న, అలా మాట్లాడుకో. చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఈ క్షణం దాకా కష్టపడ్డాను. ఇప్పుడు హఠాత్తుగా ఆశలని చంపుకొని ఎలా బతుకమంటావు? తప్పదు. ఈ ఇంట్లో పుట్టినందుకు నీకు చదివే హక్కు లేదు, నాకు చదివించే అర్హత లేదు. ఏ నెల కానాల అప్పు లేకుండా బ్రతకడం మాత్రమే నాకు తెలుసు. 5 ఏళ్ల పాటు వేలకు వేల అప్పు చేస్తూ నేను ఈ సంసారాన్ని ఎదలేనమ్మా. మనకి చదువు వచ్చిరాదమ్మా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నాన్న, నా వల్ల కాదు నాన్న. ఇన్ని మార్కులు తెచ్చుకొని ఇంత ర్యాంక్ సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చి కూడా చదువుకోలేని పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోడం నా వల్ల కాదు. మీకు దండం పెడతాను నాన్న. అంత కఠినంగా మాట్లాడుకో. నా కలల్ని చితిమేసే అధికారం మీకు లేదు. నువ్వేదో ఒకటి చేసి నన్ను చదివించాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. ఏమయ్యా, నా మాట విను. ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం. నేను 4 ఇళ్లలో పాచి పని చేస్తాను. నువ్వు ఇంకేదన్నా పని చూసుకో. ఒక్కగానొక్క బిడ్డయ్యా. తన ఆశలన్నీ అడి ఆశలు చేసి ఆ పాపం మనం మూట కట్టుకోవద్దయ్యా. నువ్వు మాట్లాడుకో. నీ మొగుడే కోటీశ్వరుడు కాదే. నెలకొక్కసారి మంచి భోజనం పెట్టగలడు. ఏడాదికి ఒక్కసారి కొత్త చీర కొని పెట్టగలడు. ఏడాది పొడవునా వేలకు వేలు తెచ్చిపెడుతూ ఎలా చదివిస్తాడు అనుకున్నావు? పిల్లలకు తెలియకపోతే తల్లి నువ్వు సరి చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థిస్తావేంటి? ఇక ఈ విషయంలో నా నిర్ణయం మారదు.